హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈషూ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం క్యాస్ట్ ఆన్ స్టిచ్ తోటి ఒక బ్యూటిఫుల్ రోజ్ ఎంబ్రాయిడరీ అయితే నేర్చుకుందాం. సో ఇది వచ్చేసి మనం క్యాస్ట్ ఆన్ స్టిచ్ అండ్ ఇట్స్ అప్లికేషన్లో సెకండ్ ట్యూటోరియల్. ఫస్ట్ ట్యూటోరియల్లో మనం ఒక బ్లూ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ చేసాము. ఒకసారి పేజ్లో చెక్ చేయండి. ఇది ఫ్లవర్ బర్డ్ అండ్ ఇది వచ్చేసి లీఫ్ పార్ట్. ఈ ఫ్లవర్లో అయితే మనం చాలా లేయర్స్ అయితే క్యాస్ట్ ఆన్ స్టిచెస్ వేసుకున్నాము. తెలిసిందే కదండి, రోజ్కి చాలా పెటల్స్ ఉంటాయి. అందులో పెటల్స్ వచ్చేసి చాలా లేయర్స్లో అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఇందులో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం 8 క్యాస్ట్ ఆన్ స్టిచెస్ అయితే వేసుకుంటున్నాము ఒక పెటల్ రావడానికి. ఆల్రెడీ మీకు నా ఫస్ట్ ట్యూటోరియల్లో క్యాస్ట్ ఆన్ స్టిచ్ అయితే ఎట్లా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం క్యాస్ట్ ఆన్ స్టిచ్ అయితే ఇలా ఫస్ట్ నీడిల్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దానికి స్ట్రా పెట్టేసుకొని ఇలా మనం థ్రెడ్ని ఫోల్డ్ చేసుకొని స్ట్రా మీదకనైతే క్యాస్ట్ ఆన్ చేసుకుంటూ ఉంటాము. అలా 8 స్టిచెస్ అయిపోయిన తర్వాత స్ట్రా అయితే రిమూవ్ చేసేసుకొని నీడిల్ అంతా బయటికి లాగేస్తాము. అలా కంప్లీట్ థ్రెడ్ అనేది మనకు వచ్చిన తర్వాత నీడిల్ మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర ఇన్సర్ట్ చేసేసుకొని పెటల్ని అయితే ఫినిష్ చేసుకుంటాము. ఇలా ఫస్ట్ పాయింట్లో నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ వరకు మనం నీడిల్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటాము. తర్వాత దానికి స్ట్రా అయితే అడ్జస్ట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న థ్రెడ్ని మనం స్ట్రా మీదకి క్యాస్ట్ ఆన్ చేసుకుంటాము. ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ పెటల్స్. అండ్ సెకండ్ లేయర్ ఆఫ్ పెటల్స్ కోసం మనం 10 క్యాస్ట్ ఆన్ స్టిచెస్ అయితే యూజ్ చేసుకున్నాము. అండ్ సెకండ్ పెటల్ వచ్చేసి మన ఫస్ట్ 2 పెటల్స్ని కవర్ చేస్తూ ఉంటుందన్నమాట లెంత్ వైజ్. సో మనం ఒక 2 ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకున్నాము. అయిపోయిన తర్వాత ఒకసారి థ్రెడ్ని మళ్ళీ రౌండ్ ఆఫ్ చేసేసుకొని ఇలా థ్రెడ్ని మొత్తం రిమూవ్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి నీడిల్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇలా మనకి సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 1 పెటల్ మాత్రమే యూజ్ చేసాం సెకండ్ లేయర్లో. అండ్ థర్డ్ లేయర్లో 3 పెటల్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ మళ్ళీ 2 క్యాస్ట్ ఆన్ స్టిచెస్ అయితే ఇంక్రీజ్ చేస్తాం. సో థర్డ్ లేయర్లో ఈచ్ పెటల్కి వచ్చేసి 12 టైమ్స్ ఆఫ్ క్యాస్ట్ ఆన్ స్టిచెస్ అయితే యూజ్ చేస్తాం. అయిపోయిన తర్వాత మొత్తం నీడిల్ అంతా ఇలా తీసేసుకొని పెటల్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఇన్సర్ట్ చేసేసుకుంటాము. అండ్ సెకండ్ పెటల్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ పెటల్కి హాఫ్ ఆఫ్ ద లెంత్ నుంచి స్టార్ట్ చేసుకుంటాము. ఇలా థర్డ్ లేయర్ ఫినిష్ చేసుకున్న తర్వాత 4 and 5 లేయర్స్. 4 and 5 లేయర్స్కి వచ్చేసి 15 టైమ్స్ తీసుకున్నాము. అండ్ 6 and 7 లేయర్స్కి వచ్చేసి 18 క్యాస్ట్ ఆన్ స్టిచెస్ అయితే తీసేసుకున్నాం. అండ్ స్టెమ్ పార్ట్కి వచ్చేసి మోస్ట్లీ స్టెమ్ స్టిచ్చే యూస్ చేసేస్తాము. ఎందుకంటే ఇది సింపుల్గా ఉంటుంది, బట్ చూడడానికి చాలా బాగుంటుంది లుక్. ఇలా కంప్లీట్గా మొత్తం స్టెమ్ స్టిచ్తో ఫిల్ చేసేసుకోవాలి. అండ్ బర్డ్కి కూడా ఒక స్టెమ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం స్టెమ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత నీడిల్ మళ్ళీ ఇన్సర్ట్ చేసేసుకొని ఫినిష్ చేసుకోవాలి. అండ్ లీఫ్ పార్ట్కి వచ్చేసి మనం బటన్ హోల్ స్టిచ్ లీఫ్ అయితే వేసుకుంటున్నాము. బటన్ హోల్ స్టిచ్ స్టార్టింగ్లో మనం ఒక లేజీ డైజీ స్టిచ్తో అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ లీఫ్ మిడిల్ పార్ట్లో నుంచి నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని లీఫ్ ఎండ్ పార్ట్లో ఇలా నీడిల్ రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది అయితే బటన్ హోల్ స్టిచ్. అండ్ మనం ఈ స్టిచ్తో ఫ్లవర్స్ కూడా ఎంబ్రాయిడరీ చేసుకుంటాము. సో ఇవాళ మనం ఈ స్టిచ్ని లీఫ్ ఎంబ్రాయిడరీ చేయడానికి యూజ్ చేస్తున్నాము. వీడియో ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం కొంచెం కిందకి నీడిల్ ఇన్సర్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి చిన్న కర్వ్ అయితే ఉంది కదండి. అండ్
మళ్ళీ వెంటనే కొంచెం అప్వర్డ్స్ అయితే వెళ్తాము, కొంచెం డౌన్వర్డ్స్ అండ్ కొంచెం అప్వర్డ్స్. సో మీకు అప్పుడు ఫైనల్లీ ఆ కర్వ్ లుక్ అయితే వస్తుంది లీఫ్కి. ఇక్కడితో హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ అదర్ పార్ట్ స్టార్ట్ చేసేసుకునేటప్పుడు మళ్ళీ లేజీ డైజీ స్టిచ్తో స్టార్ట్ చేసేసుకొని రిమైనింగ్ పార్ట్ అంతా బటన్ హోల్ స్టిచ్తో ఫినిష్ చేసేసుకోవాలి. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ని మిడ్ రిబ్ అంటారు. దీన్ని అయితే మనకి బాగా కనిపించడానికి అని చెప్పి మనం స్టెమ్ స్టిచ్తో ఫిల్ చేసేసుకున్నాం. మొత్తం లీఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లవర్ బర్డ్ని అయితే ఎంబ్రాయిడర్ చేద్దాము. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం మిడిల్ పార్ట్ ఆఫ్ ద బర్డ్లో మనం ఒక 2 ఫ్రెంచ్ నాట్స్ అయితే వేసుకోవాలి. 6 స్ట్రాండ్స్ ఆఫ్ ఫ్రెంచ్ నాట్స్ అనమాట. అండ్ ఓన్లీ 2 టర్న్స్ యూస్ చేస్తున్నాము. ఇలా 2 ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది బర్డ్కి బల్కీనెస్ అయితే ఇస్తుంది. తర్వాత ఆ ఫ్రెంచ్ నాట్స్ మీదుగా మనం సాటిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రెంచ్ నాట్స్ మొత్తం కవర్ అయిపోయేలాగా మనం దాన్ని సాటిన్ స్టిచ్తో ఫిల్ చేసేయాలి బట్ మొత్తం. ఇక్కడ మళ్ళీ మనం ఒక 2 లేయర్స్ ఆఫ్ ఫ్రెంచ్ నాట్స్ అయితే వేసుకుంటున్నాం. అండ్ సేమ్ 6 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అండ్ 2 టర్న్స్ అయితే తిప్పుకుంటున్నాం ఫ్రెంచ్ నాట్ కోసం. అండ్ ఫైనల్గా ఫ్లవర్ బర్డ్కి అటు ఇటు ఒక 2 లేజీ డైజీ స్టిచెస్ అయితే వేసుకుందాం. Thank you for watching. Please like, share and subscribe to my channel for more interesting videos.